హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరు ఫుడీస్. ఇవాళ మనము ఫ్లెక్స్ సీడ్స్ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఫ్లెక్స్ సీడ్స్, గోధుమ పిండి, పల్లీలు హాఫ్ కప్పు, బెల్లం హాఫ్ కప్పు కొబ్బరి తురుము, గుప్పిడంత బాదం పప్పు, పిస్తా పప్పు అండ్ వాల్నట్స్ అండి. ముందుగా మనము కళాయి పెట్టేసుకొని కళాయి హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న 1 కప్ ఆఫ్ ఫ్లెక్స్ సీడ్స్ని దాంట్లో వేసేసుకుందాము. అవి వేపుకోవాలి, ఫ్రై చేసుకోవాలండి. ఫ్లెక్స్ సీడ్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనేసేసి వేపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. దాన్ని మరీ ఎక్కువగా వేపొద్దు, ఇందువల్ల చేదు వచ్చేస్తే లడ్డు టేస్ట్ అనేది బాగోదు. అందుకని ఫ్లెక్స్ సీడ్స్లో హై ప్రోటీన్ అనేది ఉంటుందండి, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, అండ్ ఒమేగా 3 ఫ్లాట్ యాసిడ్స్ కూడా చాలా ఉంటుంది. ఈవెన్ ఫిష్ కన్నా దీంట్లోనే ఎక్కువ ఉంటుందండి ఒమేగా 3 ఫ్లాట్ అనేది. అదిగో చూసారండి, అలా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత దాన్ని మనము వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి, ఎందుకంటే అవి చల్లారాలి దానికనేసేసి. అదే కళాయిలో మనం తీసుకున్న హాఫ్ కప్ పల్లీలు అనేవి ఉన్నాయి కదండి, అవి వేసుకొని అవి అలాగే వేపుకోవాలి దోరగా. ఈ ఫ్లెక్స్ సీడ్స్ వల్ల మనకి బాడీలో చేంజెస్ అనేవి వస్తాయి కదండి. బ్లడ్ ప్రెషర్ అనేసి, కొలెస్ట్రాల్ అనే అలాగ వచ్చినవి రెడ్యూస్ చేసుకోవచ్చండి దీన్ని తినడం వల్ల. పిల్లలకి కూడా చాలా మంచిది, పెద్దలకి పిల్లలకి అందరికీ. క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుందండి దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల. అదే కళాయిలో 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకునేసేసి మనం ముందుగా గ్రిల్ చేసుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలి అండి. అది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వేపిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో మనము ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి డ్రై ఫ్రూట్స్ని. చూసారు కదండి, అలా వేపుకోవాలి. అవి పక్కకు తీసి పెట్టేసుకోవాలండి. మళ్ళీ అదే కళాయిలో 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేసేసి మనం తీసుకున్న వీట్ ఫ్లోర్ ఉంది కదండి, 3/4, ఆ వీట్ ఫ్లోర్ని వేసుకోవాలండి దాంట్లో. ఆ వీట్ ఫ్లోర్ అనేది స్మెల్ పోయేంత వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకుంటే చాలండి. మరి ఎక్కువసేపు వేపొద్దు, ఎందుకంటే అది కూడా చేదు వచ్చేస్తుంది పిండి అనేది ఎక్కువ వేపితే. అలా వేపుకుంటే చాలండి. దాన్ని ఒక మిక్సీ బౌల్ తీసేసుకొని ఆ మిక్సీ బౌల్లో మనం వేపుకున్న చల్లార్చిన ఫ్లెక్స్ సీడ్స్ అనేవి వేసుకోవాలి. అవి బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా ఫ్లెక్స్ సీడ్సే మనం గ్రైండ్ చేసుకోవాలండి, ఎందుకంటే అవి జిగురు అనేది ఉంటుంది ఫ్లెక్స్ సీడ్స్కి. రిమైనింగ్ వాటిల్లో అన్నీ మిక్స్ చేసేస్తే ఇవి ఫ్లెక్స్ సీడ్స్ అనేవి మెల్ట్ అవ్వదు, అందుకనేసేసి అలా పట్టుకోవాలండి పౌడర్ అనేది. నెక్స్ట్ దాన్ని వేరే ప్లేట్లో మార్చేసుకునేసేసి దాంట్లో మనం ముందుగా వేపిన పల్లీలు ఉన్నాయి కదండి, అవి అలాగే మిక్సీ పట్టుకోవాలి. దాన్ని తీసి అదే పౌడర్లో మిక్స్ చేసేద్దాము. తర్వాత కొబ్బరి తురుమును, బెల్లము పట్టి పెట్టుకున్న మళ్ళీ మిక్సీ పట్టాలండి. పట్టి పెట్టిన దాంట్లో మళ్ళీ మనము వీట్ ఫ్లోర్ అనేది ఉంది కదండి, ఆ వీట్ ఫ్లోరు, మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఫ్లెక్స్ సీడ్స్ పౌడరు అన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాము. మనం చేతితో కలిపితే ఒక్కొక్కసారి కలవచ్చు, ఒక్కొక్కసారి కలగపోవచ్చు కదండి, అందుకని మళ్ళీ మిక్సీలో అన్నీ వేసేసి మళ్ళీ ఒక రౌండ్ వేసామనుకోండి బాగా మిక్స్ అయిపోతుంది, ప్రాబ్లమే లేదు. దాంట్లో మనం హాఫ్ కప్ ఆఫ్ నెయ్యిని తీసుకొనేసేసి ఆ నెయ్యిని దాంట్లో ఆ పౌడర్లో వేసేసి ఉండలుగా చుట్టుకోవడమే అండి, అంతేను. హెల్దీ అండ్ టేస్టీ లడ్డు అనేది తయారైపోతుందండి. అదిగోండి హాఫ్ కప్ ఆఫ్ నెయ్యి
అంత ఆ నెయ్యి మొత్తం పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి, ముద్దగా అయ్యేంత వరకు. ఆ మొత్తం మిక్స్ అయిన తర్వాత మనము ఉండలుగా చుట్టుకోవడమే అండి, అంతే అండి. ఇంకో చూసారండి, బాగా మిక్స్ అయింది. అలా అయిన తర్వాత ఉండలుగా చుట్టేయడమే అండి. దాన్ని మనం చుట్టేటప్పుడు మన చేతికి కూడా నెయ్యి ఆ ఉండల పైన అనేది మెరుస్తూ కనిపిస్తుందండి. నెయ్యిను కొబ్బరి నుంచి ఆయిల్ వస్తుంది కదండి, దానివల్ల. అంతే అండి, టేస్టీ అండ్ హెల్తీ ఐటమ్ అండి. ప్లీజ్ like and share, subscribe my channel.